హాయ్ అండి. పిల్లలకి నచ్చేలాగా ఐస్ క్రీమ్‌ని హెల్తీగా ఒకసారి మనమే ఎలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కేవలం దీనికి పాలు, బెల్లము, కొంచెం క్యారెట్స్ ఉంటే సరిపోతాయి. నేనైతే 4 క్యారెట్స్‌ని తీసుకొని పై తొక్కనైతే తీసేసి ఇలా సన్నంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లో అయితే వేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కుక్కర్‌లో వేసుకొని ఇందులోకి 2 ఇలాచీలను కూడా వేసుకున్నాను. తర్వాత 7, 8 జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకొని ఈ ముక్కలు ములిగేంత వరకు ఇలా వాటర్ని అయితే వేసుకోండి. మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బాదం పప్పు పొట్టునైతే తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. కొంచెం అక్కడక్కడ మనకి పలుకులు తగిలేలాగా అయితే మిక్సీ పట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా మరిగించేసుకోండి. సో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా మరిగించుకోండి. కొద్దిగా చిక్కబడుతున్నాయి అన్నప్పుడే నేను ఇక్కడ తురుముకున్న బెల్లాన్ని 1 కప్ అయితే తీసుకున్నానండి. సో మీ టేస్ట్కి తగినంత బెల్లాన్ని అయితే వేసుకోండి. అవి అలా మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకొక సైడు జీడిపప్పు, బాదం పప్పుని నెయ్యిలో వేగించి అందులో వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దేంట్లో అయితే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో వేసేసుకొని ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి అయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. సో ఒక నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత మనకి ఇవైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. సో బయటికి తీసిన వెంటనే ఓపెన్ చేయకండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఇలా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తాయి. అంతే అండి, హెల్తీగా పిల్లలకి మన చేతితోటే ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.